మార్చి 21 రోజు దురదృష్టమైన సంఘటనలతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన అందరినీ కలిసి వేసినప్పుడు కాంట్రాక్టర్లు కానీ సామాన్య ఎంతో మంది ఆయన యువకులకు ఉపాధి కల్పించి ఆయన క్రషర్లు ఉపాధి కల్పించడమే కాదు ప్రజాసేవను ముందున్న నాయకులు కాంట్రాక్టర్ గా పోయిన గవర్నమెంట్ లో 5 కోట్ల 30 లక్షల బిల్లులు ఆగిపోవడమే కాకుండా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మైన్స్ సంబంధించిన డిప్యూటీ డైరెక్టర్ ఒక తెలివిలేని ఆర్డర్ ఇచ్చి ఆయనకు ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. ఒకవైపు ఏమో పెండింగ్ బిల్లులు, ఒక నోటీసు 5 కోట్ల రూపాయలు పెనాల్టీ ఉన్నట్టు 5 కోట్ల 3 లక్షల చిల్లర పెనాల్టీ ఉన్నట్టు దానికి 10 టైమ్స్ పెనాల్టీగా 54 కోట్లు కట్టాలని ఒక నోటీస్ ఇస్తే నోటీస్ ఇచ్చి ఆ క్రషర్ కు ఆయన ఉండే ఇల్లు కూడా క్రషర్ ప్రాంతంలో ఉంటుంది. కరెంటు కూడా డిస్కనెక్ట్ చేస్తే అవమానంతో భార్యను బయటికి ఊరికి పంపించి ఆత్మహత్య చేసుకున్న శ్రీనివాసుడు అనే వ్యక్తి. యాక్చువల్లీ ఆయన నాగరికర్ణం పోదామంటే వాళ్ళ వైఫ్ వాళ్ళ కొడుకు కూడా ఇక్కడికే వాళ్ళ సిస్టర్ ఇంటికి రావడం జరిగింది. వారిని పరామర్శించి మొన్ననే లాస్ట్ ఫ్రైడేనే వాళ్ళకి కావాల్సిన 5 కోట్ల 31 కోట్ల రూపాయలు సిఆర్ కేంద్ర నిధులు దాన్ని రిలీజ్ చేపించి వాళ్ళ చెక్ కూడా ఇవ్వడం జరిగింది. గడ్కరీ గాని కూరగాయలు వెంటనే పాత బకాయిలను రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారి సహకారంతో ఆ పేమెంట్ చేస్తూ ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి వాళ్ళ సంబంధించి మైన్స్ లో గతంలో సుశీల్ కుమార్ డైరెక్టర్ గా ఇప్పుడున్న డిప్యూటీ డైరెక్టర్ ఎవరో ఆయన రేపు రివ్యూ మీటింగ్ మా సోదరుడు మైన్స్ మినిస్టర్ వివేక్ వెంకటా గారిని కూడా పిలిపించి వారితో సమక్షంలో మైన్స్ సంబంధించిన సమస్యల మీద అనవసరంగా ఎక్కడ లేదు దేశంలో మట్టి మీద దాని మీద ఫైన్స్ పేరు మీద ఇవాళ చిన్న కాంట్రాక్టర్లు ఆందోళనతో ఉన్నారు. దానికి ఉదాహరణ ఇదే. దీంతో పాటు మన ఆదిలాబాద్ లో కూడా కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాం. ఎంత దురదృష్టంగా ఈ చిన్న కాంట్రాక్టర్లకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్న ఆర్ఎండ్బి మినిస్టర్ గా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీరు ఏ సమస్య ఉన్నా అది మైన్స్ కు సంబంధించి కానీ ఎర్త్ కు సంబంధించిన కానీ సీనరేజ్ ఛార్జ్ కట్ చేసుకుంటే కూడా మళ్ళీ పెనాల్టీ పేరు మీద వేధిస్తూ ఉన్నాయి. దాన్ని రేపు మైన్స్ మినిస్టర్ తో మాట్లాడి అవసరమైన ముఖ్యమంత్రి గారితో చర్చించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చిన్న కాంట్రాక్టర్ల పేమెంట్ కూడా బకాయి కూడా వెంటనే రిలీజ్ చేపిస్తానని మీకు హామీ ఇస్తూ ఎవరు కూడా సూసైడ్ చేసుకునే దాకా పోకూడదు. ఇది క్లియర్ గా ఓపెన్ ప్రభుత్వం, తండ్రి కొడుకుల చేతిలో ఉన్న ప్రభుత్వం కాదు. మినిస్టర్ నా దగ్గరకు వచ్చినా సమస్య పరిస్థితులు. కాకపోతే ఆయన ఏంటంటే ఒక లీడర్ గా కాంట్రాక్టర్ గా మంచి పేరున్న నాయకుడు. వాళ్ళ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కూడా ఆయనతో మాట్లాడి ఆయన అమెరికాలో ఉన్నాడు. ఆయన కూడా చెప్పాడు అన్న పోయిరా నిజంగానే మీరు పేమెంట్ ఇప్పించండి చాలా థ్యాంక్ యూ. కానీ ఆ కుటుంబానికి సంబంధించిన సమస్యలు ఆ క్రషర్ కూడా మళ్ళీ రెన్యువేట్ చేసినట్టు ఆ కంపెనీకి సంబంధించిన బకాయిలు ఇంకా కొట్టుకోవడానికి రావాలన్నాయి. అవి కూడా త్వరలో ఇప్పించి ఆ కుటుంబానికి అండగా ఉంటానని నాతో పాటు ముఖ్యమంత్రి గారి తరఫున కుటుంబానికి హామీ ఇచ్చి ఆత్మకు శాంతి చేయాలని శ్రీనివాసరెడ్డి గారి ఆత్మకు శాంతి చేయాలని భగవంతుడు ప్రార్థిస్తూ మీరెవరు కూడా రాష్ట్రంలో ఉన్న చిన్న కాంట్రాక్టర్ కానీ పెద్ద కాంట్రాక్టర్ కానీ సబ్ కాంట్రాక్టర్లు కానీ ఎక్కడ మీకు సమస్యలు ఉన్నా నా దృష్టికి తీసుకురండి. నేను చనిపోయిన రోజు పోదాం అనుకున్నాను. ఆనందంటే పేమెంట్ బకాయిలు ఇప్పించినాక రావాలని మొన్న 5 కోట్ల రూపాయలు చెక్ ఇప్పించి ఈ రోజు రావడం జరిగింది. అందుకే